హాయ్ అండి. చాలా ఈజీగా ఆనపకాయ పులుసు చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దానికోసం నేనైతే ఒక చిన్న ఆనపకాయని అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని నీట్గా కడిగేసిన తర్వాత దానిపైన మొత్తం ఆ పొట్టంతా కూడా తీసేసి ఇలా ఒక ఫోర్క్తో మనం ఆ ఆనపకాయ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఆనపకాయ అనేది త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా చేతికి సాల్ట్ అయితే తీసుకుని ఆ సాల్ట్ మొత్తాన్ని ఇలా ఘాట్లు పెట్టుకున్న ఆనపకాయకి చక్కగా ఉప్పు అంతా కూడా దానికైతే రాసి పక్కన పెట్టేసుకోవాలి. దానివల్ల ఉప్పు లోపలికి వెళ్ళి ఆనపకాయ మనకి మంచి టేస్టీగా అయితే ఉంటుంది. అలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకుని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మనం ఆనపకాయ ముక్కల్ని వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా తీసుకుని అంటే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకుని పోపు బాగా వేగించేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అలాగే ఒక టమాటా, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని బాగా వేగిన పోపులో ఇవన్నీ కూడా వేసుకుని ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్కి ఇలా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. మనం ముందుగా కొద్దిగా చింతపండుని వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒక 2-3 మినిట్స్ బాగా మనం రోస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల మనకి పులుసు అనేది మంచి కలర్ వస్తుంది. సో ఎక్కువ పసుపు వేయక్కర్లేదు. ఒక చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూను కారం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకున్న టేస్ట్గానే ఉంటుంది. నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా మనం ఆల్రెడీ చింతపండు నానపెట్టుకున్నాం కాబట్టి ఆ చింతపండుని బాగా పిసికి మంచిగా చింతపండు రసం అంతా కూడా తీసేయాలన్నమాట. ఇవి బాగా మగ్గిన తర్వాత ఆ చింతపండు పులుపుని అందులో వేసుకోవాలి. ఇది ఆనపకాయ పులుసు కాబట్టి మనం పులుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆనపకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు సరిపోకపోతే మళ్ళీ ఇంకొద్దిగా చింతపండు రసం కూడా మనం కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ కొద్దిగా రుచి చూసుకుని ఇంకొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ పులుసుని బాగా మరిగించుకుంటే మనకి చాలా టేస్టీగా ఆనపకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 15 మినిట్స్ వరకు బాగా మనం ఆనపకాయలన్నీ కూడా మగ్గేంత వరకు పులుసుని మరిగించుకుంటే టేస్టీగా ఆనపకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.